హలో అండి, అందరికీ నమస్తే. ఇవాళ చిక్కుడుగాయ టమాటా కర్రీని నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటానో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఇందులో ఏముంది, సింపుల్ కర్రీ అనుకునే వాళ్ళకైతే ఈ వీడియో కాదండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఒక్కొక్కరు ఒక్కోలా కూడా చేసుకుంటారు కదా, అందుకే నా స్టైల్లో ఈ వీడియోని చూపిస్తున్నాను. వీడియో అంతా చూసి మీరు ఎలా చేసుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇక్కడ ఈ చిక్కుడుకాయ అయితే మా చెట్టుకే కాసిందండి. ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను. ఇలాంటి నాటు చిక్కుడుకాయ ఎక్కువగా పల్లెటూర్లలో చూస్తుంటాం కదండి. సిటీలో చాలా తక్కువ దొరుకుతుంది. టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ కేజీ చిక్కుడుకాయ తీసుకొని నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. మనకు కావాల్సినంత చిక్కుడుకాయ తీసుకొని ఇలా ఒలుచుకొని పెట్టుకోవాలి. ఇలా గింజలు ఉన్నదైతే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కదండి. ఇలా ఒలుచుకున్న చిక్కుడుకాయని ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకొని ఒక్క పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. ఇలా ఉడికించుకున్న తర్వాత వాటర్ తీసేసి ఇలా డ్రైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిలోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్కి ఆవాలు, 1 టీ స్పూన్కి జీలకర్ర వేసుకొని అవి బాగా వేగిన తర్వాత ఒక 3 రెమ్మల కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ లేకుండా బాగానే ఉంటుందండి. ఇప్పుడు ఒక 10-12 పచ్చిమిర్చిని ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని వేసుకోండి. కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చండి, కానీ ఇలా పేస్ట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. దీనిలోకి ఒక గుప్పెడు మెంతి కూర, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఆయిల్లో ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్కి పసుపు కూడా వేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయని దీంట్లో వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలిసిపోయిన తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించుకొని ఇప్పుడు కట్ చేసుకున్న ఒక 4 టమాటోని ఇలా వేసుకోవాలి. ఇక్కడ నేను టమాటా మగ్గడానికి ఒకే దగ్గర వేసేసి కర్రీ మొత్తం పైనుంచి ఇలా కప్పేసి పైనుంచి సాల్ట్ వేసేస్తున్నానండి. ఆ సాల్ట్ కొంచెం కరిగినట్టు అయ్యి టమాటాలో నుంచి వాటర్ దిగి బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు 1 నిమిషం నుంచి 2 నిమిషాల తర్వాత తీసి ఒకసారి టమాటోని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. టమాటో ఆల్రెడీ సాఫ్ట్ అయిపోయి ఉంటుంది. ఇలా స్పూన్తో కొంచెం మెదిపినట్టు చేస్తే ఈజీగా కలిసిపోతుంది. తర్వాత ఒకసారి మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే మగ్గించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయిపోతుందండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఇంత టేస్టీ అండ్ ఈజీ కర్రీని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ఎలా చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చిన వాళ్ళు, ఈ కర్రీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఒక్క లైక్ చేసేసి, కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.